చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కునే చిల్లర పప్పల్లో కంపల్సరీ ఏదైనా ఉందంటే అది ఈ రేగుడియాలు. మీరు కూడా వీటిని తినేవారా? వీడియోని లైక్ చేసి చెప్పండి. మేమైతే చిన్నప్పుడు మేడం ఒక పక్క క్లాస్ చెప్తున్నా కూడా లాస్ట్ బెంచ్ లో కూర్చుని రేగుడియాలు నవ్వులుతూనే ఉండేవాళ్ళం. క్లాసులు అన్ని అయిపోయాక లాస్ట్ లో చూసుకుంటే బోల్ అంత పిక్కలు చెత్తుండేది. అంత ఎక్కువగా తినేవాళ్ళం వీటిని. అప్పట్లో ₹1 ఒకటి అనుకుంటా ఇచ్చేవారు. ఇప్పుడైతే ఒక్కొక్కటి ₹5 పైన అమ్ముతున్నారు. వాళ్ళు ఎలా చేస్తారో ఏమో, ఈ పురుగులు తీస్తారో లేదో తెలియదు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. బహుశా తీయరనుకుంటా, అందుకేనేమో అంత రుచిగా ఉంటాయి. సరే సరదాగా మనం ఇంట్లో చేసుకుందాం కదా అని రేగుపళ్ళు అయితే తెచ్చుకున్నాం. గమ్మును గుప్పుడు కూడా రాలేదు కానీ రేగుపళ్ళు అన్ని కలిపి ₹150 తీసుకున్నారండి. రేగుపళ్ళు కూడా దొరకని సరిగా అయిపోతుందేమో. పాతకాలం పద్ధతిలో చేద్దాం, టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా అని ఇలా రోట్లో అయితే చేసుకుంటున్నాం. పుచ్చిపోయిన రేగుపళ్ళన్నీ ఏరడానికి దాదాపు గంట పట్టిందండి బాబు నాకు. ఎప్పుడు రేగుడియలు చేద్దాం అనుకున్నా కూడా ఇలా పచ్చళ్ళ చేసి ఆరబెట్టిలోపే సగం అయిపోయేది. ఈసారి ఎలా అయినా రేగుడియాలు చేయాల్సిందే అని కంకణం కట్టుకుని కింద ఆరబెడితే మనమే ఖాళీ చేసేస్తున్నాం అని మేడ మీద ఎక్కి మరీ ఆరబెట్టానండి. అటు తిప్పి ఇటు తిప్పి వారడానికి అయితే నాకు 2 రోజులు పట్టిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.